another question, like you have to construct a push down automata for a language a power n, b power m, a power n. So there is a restrictions. You always go with this restrictions. ఇది చాలా ఇంపార్టెంట్. వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి. దెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీడిఏ. ఓకే, సో హియర్ వాట్ ద గివెన్ కన్స్ట్రక్షన్, లైక్ వీ హ్యావ్ m and n and m and n is always greater than or equals to 1. సో mn అనేవి 1 కన్నా ఎక్కువ ఉండాలి, అది మాత్రమే మనకి రూల్ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా n m రెండు ఈక్వల్ ఉండాలని చెప్పలేదు. సో హియర్ ఓన్లీ యూ హ్యావ్ ఏ కన్స్ట్రక్షన్ that is a constraint on a's. So we have equal number of a's on both sides of b. So b కి రెండు పక్కల ఉన్న a's సమానంగా ఉండాలి, అది మీ క్వశ్చన్. You have any number of b's, irrespective of b's you have to consider only the a's before and after this b. సో బి కన్నా ముందు బి తర్వాత ఉన్న ఏజ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది మాత్రం మనం చెక్ చేయాలి. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని లైక్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ పుష్ డౌన్ ఆటోమేటా. అర్థమవుతుందా? మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఆంధ్ర యూనివర్సిటీ కరికులంలో ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. సో మీరు డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ చూసినా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మోస్ట్ ప్రాబబ్లీ చాలా తక్కువ కేసెస్లోని డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయి, 0 పవర్ n 1 పవర్ n అని, లేదంటే 0 పవర్ n 1 పవర్ m 0 పవర్ n అని, లైక్ దట్ వీ హ్యావ్ ఏ క్వశ్చన్స్ లైక్ దట్. ఓకే, సో సీ హియర్ నౌ దిస్ ఈస్ మై క్వశ్చన్. ఐ డోంట్ బాదర్ అబౌట్ బీస్. సో నాకు బీస్ పైన ఎలాంటి కన్స్ట్రైన్ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను తెలివిగా, కినాట్ స్టేట్లో ఉన్నప్పుడు ఎన్ని ఏస్ వచ్చినా వాటిని నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి స్టాక్లోకి పుష్ చేస్తాను. అదే క్యూనాట్ స్టేట్లో ఎప్పుడైతే నాకు బీస్ రావడం స్టార్ట్ అవుతాయో, రైట్, టాప్ ఆఫ్ ద స్టాక్లో ఖచ్చితంగా అప్పటికి ఏనే ఉంటుంది. సో సింప్లీ ఐ విల్ చేంజ్ మై స్టేట్ టు Q1. సో క్యూనాట్ స్టేట్లో ఓన్లీ నేను ఏస్ యాక్సెప్ట్ చేస్తాను. Q1 స్టేట్లో నేను ఏం చేస్తానంటే లైక్ క్యూనాట్ స్టేట్ నుంచి బీ రాగానే Q1 స్టేట్కి వెళ్ళిపోతాను. అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేస్తాను, కానీ నేను ఎలాంటి యాక్షన్ చేయను. మీన్స్ ఐ కెనాట్ డూ ఎనీ యాక్షన్, ఐ జస్ట్ యాక్సెప్ట్ ద బీస్ and I'll be in a same state. And at Q1 state again A's will come. ఖచ్చితంగా కొన్ని B's అయిన తర్వాత మళ్ళీ A రావడం స్టార్ట్ అవుతుంది. సో దెన్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, ఐ జస్ట్ రిమూవ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ పొజిషన్స్. సో ఎందుకంటే అప్పటి వరకు స్టాక్లో మనం ఏలే పుష్ చేసాం కాబట్టి Q1 స్టేట్లో ఎప్పుడైతే ఏలు రావడం స్టార్ట్ అవుతాయో నేను స్టాక్లో ఉన్న వాటిని పాప్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో నాకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినప్పుడు, స్టాక్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నప్పుడు మాత్రమే నాకు చివరగా అంటే నేను నా ఇన్పుట్ అంతా అయ్యేటప్పటికి Z0 దగ్గరికి రీచ్ అవుతాను. లేదు అని అంటే ఖచ్చితంగా ఏస్ ఉండిపోతాయి స్టాక్లో, అది రిజెక్టెడ్ స్టేట్. అర్థమవుతుందా? సో మీరు రిమూవ్ చేసినప్పటికీ Z0 ఉంది, మీ చేతిలో ఎలాంటి స్ట్రింగ్ లేదు అంటే దట్ విల్ బి అన్ యాక్సెప్టెడ్ స్టేట్. సో వీ కెన్ టేక్ హియర్ Q1 ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫైనల్ స్టేట్. సో Q1 స్టేట్లోనే నల్ ఉన్నప్పుడు Z0 స్టేట్ ఉంటే అదే స్టేట్లో ఉండి మనం నల్ని చూపిస్తున్నాము అంటే దిస్ ఇస్ వీ కన్స్ట్రక్టెడ్ ఏ పుష్ డౌన్ ఆటోమేటా బై నల్, ఎంటీ స్టాక్ అని అర్థం, బికాస్ ఐ రిమూవ్ Z0 ఆల్సో. సో అందుకనే నేను దీన్ని ఎంటీ స్టాక్ అని చెప్తున్నాను. సి ఫర్ దట్ దిస్ ఇస్ అ పుష్ డౌన్ ఆటోమేటా. సో లైక్ ఐ హ్యావ్ టూ స్టేట్స్, Q0 Q1, ఇనిషియల్ స్టేట్ ఈస్ Q0, ఫైనల్ స్టేట్ ఈస్ Q1. అండ్ మై టాప్ సింబల్స్ అంటే నేను స్టాక్లోకి పుష్ చేసే సింబల్స్ ఏంటి, A1 Z0 ఒకటి మాత్రమే. సి దీస్ ఆర్ ఇన్పుట్ సింబల్స్. AB ఈజ్ ఇన్పుట్ సింబల్, AZ0 విల్ బి ఆ లాంబ్డా, అంటే మీ స్టాక్లోకి మీరు పుష్ చేసే సింబల్స్ ఇవి రెండు మాత్రమే. సో డెల్టా అనేది ఇక్కడ మనం రాస్తున్న రూల్స్. Q0 ఈజ్ ఇనిషియల్ స్టేట్ అండ్ Z0 యువర్ స్టాక్ సింబల్, స్పెషల్ సింబల్. అండ్ ఇక్కడ నేను పై చెప్తున్నాను అంటే అర్థం ఏంటి, I constructed a push down automata by empty stack. So because of that reason I am given null here. So now what is your first rule will say, Q0 state lo A vachinappudu top of the stack lo Z0 unte I just simply push. So kapati Q0 A Z0 vachindi. So Q0 lo any A's vachina top of the stack lo A unte nenu em cheyali, simply I will push all the A's. సో నేను క్యూనాట్ స్టేట్లో ఎన్ని ఏస్ వచ్చినా కూడా ఈ రూల్ బట్టి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. సో బై ద నెక్స్ట్ రూల్, క్యూనాట్ స్టేట్లో ఎక్కడో ఒక దగ్గర బి వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్లో ఏ ఉంటే వాట్ సింప్లీ ఐఎమ్ డూయింగ్,
I just change my state Q0 state to Q1. So Q1 state కి నేను మారుతున్నాను, కానీ I cannot do any action on top of the stack. So top of the stack లో ఉన్న ఏని నేను ఏమి చేయట్లేదు. So I will accept all B's at Q1 state, but I cannot do any action. So after completion of B's complete అయిపోయిన తర్వాత again Q1 state, I'm trying to accept the A's. So obviously at the top of the stack I'm having A's only. సో టాప్ ఆఫ్ ద స్టాక్ లో కూడా నాకు ఏలు మాత్రమే ఉంటాయి, ఎందుకంటే అప్పటి వరకు నేను ఏనే పుష్ చేశాను కాబట్టి. సో వాట్ సింప్లీ ఐ విల్ డూ, ఐ జస్ట్ రిమూవ్. సో ఏ వచ్చిన ప్రతిసారి స్టాక్ లో ఉన్న ఏని నేను పాప్ చేస్తున్నాను. సో అలా నేను పాప్ చేసేటప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ లో నా స్ట్రింగ్ అయిపోతుంది, ఆ టైంకి నాకు టాప్ ఆఫ్ స్టాక్ లో Z0 ఉంటుంది. దట్ విల్ బి ద స్టేట్ హియర్. At Q1 state you don't have any string, but you have top of the stack is Z0. What simply we have to do, will be in a same state because Q1 will be the final state, and then null because I want to construct a PDA by empty stack. ఓకేనా? సో ఇది అయిన తర్వాత మీరు PDA డ్రా చేయాలి, అంటే లైక్ ఫైనైట్ ఆటోమేటా లాగా ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ తర్వాత స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అనేది చూపించాలి. సో ఆల్రెడీ మీకు స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ ఎలా చేయాలో తెలుసు. బై యూజింగ్ దీస్ రూల్స్ యూ కెన్ మెన్షన్ ద రూల్, విచ్ రూల్ యూ ఆర్ అప్లైడ్ అని చెప్తూ స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అనేది చూపించాలి. ఇక్కడ వరకు చేస్తేనే మీ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. రిమెంబర్, ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ టు షో ద యాక్సెప్టెన్స్, యూ హ్యావ్ టు షో. ఒక స్ట్రింగ్ ని తీసుకొని ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ అనేది చూపించండి.